రావు నేడు అనిల్ కుమార్ సింఘాల్ ఇద్దరు బదిలీలే. చెయ్యని తప్పుకి బలిపశువులయ్యారు. ఆ రోజున ఆయన ఎన్డీడీబీ నివేదికకి సంబంధించి ఇచ్చిన దాన్ని చంద్రబాబు గారు ట్విస్ట్ చేసి చెప్తే కాదు అని చెప్పుకొచ్చారు శ్యామలరావు. నేను చెప్పింది అయితే దాన్ని ఏమంటారు, డాల్డా లాంటిది అన్నటువంటి. ఆ తర్వాత ఆయన్ని అమరావతికి పిలిపించారని మందలించారని ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన మార్చే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కువ మార్చలు. ఆయన అతిగా బోల, ఎందుకంటే దేవుడు ఎదురుగుండా తప్పు చేస్తే తేడా వస్తుంది. తర్వాత కొన్నాళ్ళకి ఆయన బదిలీ చేసి అనిల్ కుమార్ సింఘాల్ని పెట్టి, అసలు ఈ నిబంధనలు మార్చింది ఆయన టైంలోనే. ఆయన అసలు ఈవోగా పెట్టిందే చంద్రబాబు గారు. 14 టైంలో ఈవోగా పెట్టింది ఆయన్ని. ఆయన పెట్టిన ఆయన్నే జగన్ కూడా కొనసాగించాడు. ప్రతీకారం తీసేయాలి, ఆయన కొనసాగించారు అదే అనిల్ కుమార్ సింఘాల్. ఆయన కొనసాగి ఆ నెయ్యి సరఫరాకి చేస్తున్న సంస్థల దగ్గర నెయ్యి ఉండట్లేదు, టైంకి ఇబ్బంది పడిపోతున్నాం అన్న ఉద్దేశంతో మార్చుకొచ్చినటువంటి నిబంధనల్ని అదేదో దోపిడీకి అన్నటువంటి కోణంలో రాసుకొచ్చి ఇప్పుడు ఆయన పక్కన పెట్టినట్టు అయింది. ఓవరాల్గా ఇద్దరు బలిపశువులు అయ్యారు. అయితే ఇప్పుడు స్పెషల్ ఏంటంటే రవిచంద్రని ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన ఇన్ఛార్జ్ అంటే ఓ పక్కన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు చూసుకుంటూ ఆయన ఈ టీటీడీఓగా చేయాలి. బట్ అక్కడ శ్యామలరావు ఉన్న, అనిల్ కుమార్ సింఘాల్ ఉన్న, వెంకయ్య చౌదరి గారిదే కీలక పాత్ర. ఇప్పుడు అది పర్మనెంట్ అవుతుందా? ఇదివరకు ధర్మారెడ్డిని ఎట్లయితే చిట్ట చివరి రోజు దాకా ఇది ఇన్ఛార్జ్ ఈవో అన్నటువంటి పేరుతో కొనసాగించారు, ఇప్పుడు వెంకయ్య చౌదరి గారు కూడా అట్లా చేస్తారో చూడాలి.